సుజల్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు దానికి కొనసాగింపుగా సుజల్ సీజన్ 2 వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది ఇప్పుడు. మరి సుజల్ సీజన్ 2 ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే సుజల్ సీజన్ 1 లో నందిని తన చెల్లిని చంపిన వాడిని హత్య చేసి జైలుకెళ్తుంది. అయితే సీజన్ 2 కాళీపట్నంలో మొదలవుతుంది. ఎస్ఐ చక్రవర్తికి సన్నిహితుడైన లాయర్ చెల్లప్ప నందిని కేసును వాదించడానికి ముందుకు వస్తాడు. కానీ ఊహించని విధంగా ఆయన హత్యకు గురవుతాడు. అయితే చెల్లప్ప ఇంట్లో ముత్తు ఆయుధంతో పోలీసులకు దొరుకుతుంది. దీంతో ఆమె హత్య చేసిందనుకొని ఎస్ఐ చక్రవర్తి అరెస్టు చేస్తాడు ఆమెను. కానీ మరోవైపు చెల్లప్పను హత్య చేశామని 7 అమ్మాయిలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమంతట తాముగా లొంగిపోతారు. మరి అసలు ఈ 7 అమ్మాయిలు ఎవరు? లాయర్ ను హత్య చేసినట్టుగా ఎందుకు ఒప్పుకున్నారు? చివరికి నందిని బయటపడగలిగిందా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే మొదటి 5 ఎపిసోడ్లు అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంటది ఈ వెబ్ సిరీస్. మరి తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అయితే నార్మల్ గా ఉంటాయి, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. అయినా సరే ఒకసారి అయితే చూడొచ్చు ఈ వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు అలాగే వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటి సీజన్ లో చెల్లిని చంపిన వ్యక్తిని ఎస్ఐ చక్రవర్తి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఆ వ్యక్తిని నందిని హత్య చేసి ఆ తర్వాత ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి లొంగిపోతుంది. అయితే సీజన్ 2 లో మాత్రం మరో కొత్త కేసు ఆధారంగా ముందుకు సాగుతుంది. నందినిని ఈ కేసులో నుంచి బయట పడేయాలని అనుకున్న లాయర్ చెల్లప్ప ఊహించని విధంగా మర్డర్ కావడం, ఆ తర్వాత 8 మంది అమ్మాయిలు ఈ కేసులో నిందితులుగా ఉండడం, వారు చెల్లప్పను హత్య చేసినట్టుగా ఒప్పుకోవడానికి గల కారణం వంటి విషయాలను దర్యాప్తు చేసే పోలీస్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో సెకండ్ సీజన్ నడుస్తుంది. ఇందులో అష్టకాళి కాన్సెప్ట్ మెయిన్ కాబట్టి స్క్రీన్ ప్లే, నరేషన్ ఇందులో కీలక పాత్రను పోషిస్తాయి. అయితే పుష్కర్ అండ్ గాయత్రి రాసిన స్క్రీన్ ప్లే పెద్దగా ఆసక్తికరంగా అయితే అనిపించదు. స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ ఇది తెలిసిన కథే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకు. ఒక్కో ఎపిసోడ్ ఏకంగా 40 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సిరీస్ లో కొన్ని ఊహించని ట్విస్టులుంటాయి, టర్న్స్ ఉంటాయి. అవి అయితే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. అయితే మొదటి 5 ఎపిసోడ్స్ వరకు మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇచ్చే ఈ సిరీస్ ఆ తర్వాత పూర్తిగా నరేషన్ ట్రాక్ తప్పడంతో ఇంట్రెస్టింగ్ పోతుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ అయితే మనం అనుకున్నంతగా అయితే ఉండదు. జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ అంతగా పెద్దగా ఆసక్తి అనిపించదు. ఇక సినిమాటోగ్రఫీ, శామ్ సిఎస్ బీజిఎం మెయిన్ హైలైట్స్ ఇందులో. ఇక ఐశ్వర్య రాజేష్ తో పాటు ఎస్ఐ కదీర్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంటాయి ఇందులో. ఇక న్యాయవాదిగా తండ్రిగా లాల్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ 8 మంది అమ్మాయిలు కూడా ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారని చెప్పాలి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే యావరేజ్ టాక్ వస్తున్న సుజల్ ది వోటెక్స్ సీజన్ 2 ఏ అంచనాలు పెట్టుకోకుండా చూసే వారికి మాత్రం మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. సీజన్ 1 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ మాత్రం సీజన్ 2 మీద పెట్టుకోవద్దు. అలా పెట్టుకొని చూస్తే మాత్రం సీజన్ 2 నిరాశపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది సుజల్ 2 వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.